నమస్తే అండి. నేను ఇవాళ షోల్డర్ జాయింట్ పెయిన్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీ జాయింట్ తర్వాత షోల్డర్ జాయింట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ జాయింట్ టు హ్యావ్ ద ప్రాబ్లం అనమాట. మనకి ఈ జాయింట్స్లోని ఎందుకంటే షోల్డర్ జాయింట్ అనేది చాలా అన్స్టేబుల్ జాయింట్. ఇప్పుడు మిగతా యానిమల్స్లోని షోల్డర్కి హిప్ జాయింట్కి రెండు ఒకేలాగా ఉంటాయి. అంటే మనకి పిల్లులు కుక్కల్ని చూస్తే ముందర షోల్డర్ జాయింట్ ఒకేలాగా ఉంటుంది, వెనకాల హిప్ జాయింట్ ఒకేలాగా ఉంటుంది. దే ఆర్ మెంట్ ఫర్ స్టెబిలిటీ అండ్ ఫర్ స్పీడ్. కానీ మనకి హ్యూమన్ బీయింగ్స్లోని షోల్డర్ జాయింట్ ఈజ్ మెంట్ ఫర్ మూమెంట్. మనకి ఎంత మ్యాక్సిమం మూమెంట్ ఉంటుందో హ్యూమన్ బీయింగ్స్లోని షోల్డర్ మూమెంట్ ఉంటుందో మనకి వేరే యానిమల్స్లోనే ఉండదు. సో ఈ షోల్డర్ జాయింట్ అనేది వెరీ అన్స్టేబుల్ జాయింట్. ఎందుకంటే ఇట్ ఈస్ హెల్డ్ టుగెదర్ నాట్ బై ద జాయింట్ లోపల బంతి ఈ కప్ లోపల ఉండదు, బయట ఇట్లాగా ఉంటుంది. సో మనకి ఈజీగా జరిగిపోయే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న మసిల్స్ని రొటేటార్ టెండాన్స్ అంటారు. అంటే రొటేటార్ కఫ్ అనేది ఉంటుంది. ఈ రొటేటార్ కఫ్ అనేది 75% ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద షోల్డర్ జాయింట్ ఈ రొటేటార్ కఫ్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే విత్ దిస్ హై రెజల్యూషన్ ప్రోబ్స్ అండ్ ద న్యూ మైండ్ రే రెజోనా మిషన్ తోటి వీఆర్ ఏబుల్ టు సీ ద బెస్ట్ రెజల్యూషన్లోని మనకి ఈ రొటేటర్ కఫ్ని మనకు కనపడుతుంది. ప్లస్ ఈ రొటేటర్ కఫ్ మీకు తెలుసు కదా, ఈ రొటేటర్ కఫ్ అనేది టెండాన్స్ వెళ్ళి మనకి ఎముకలకి అతుక్కుంటాయి. ఈ మూవ్ చేస్తున్నప్పుడు ఆ టెండాన్స్ని మీద స్ట్రెస్ వస్తూ ఉంటుంది. ఈ టెండాన్స్ మీద స్ట్రెస్ అవుతున్నప్పుడు దానికి డ్యామేజ్ అనేది మనకి హై రెజల్యూషన్ ప్రోబ్స్ తోటే మనకి తెలుస్తుంది. దీంతో ఈ స్కాన్ చేస్తూ వీఆర్ ఏబుల్ టు ఇంజెక్ట్ ద పిఆర్పి, ప్లేటెలెట్ రిచ్ ప్లాస్మా. మనకి డైరెక్ట్గా ఎక్కడైతే ఈ రొటేటర్ కఫ్ టెండాన్ చిరిగిపోయిందో అక్కడ మనం ఇంజెక్ట్ చేయొచ్చు. సో ఇది రొటేటర్ కఫ్ పెథాలజీ తోటి మనం చేస్తున్న పిఆర్పి. సెకండ్ థింగ్ విచ్ వీ కెన్ డూ ఇస్ ఫ్రోజన్ షోల్డర్. చాలామంది మనకి ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అంటే షుగర్ పేషెంట్స్ చాలామంది ఎక్కువ ఉంటారు మనకి ఇండియాలో. వీఆర్ ప్రోన్ ఫర్ షుగర్. ఈ షుగర్లోని మనకి షోల్డర్ జాయింట్స్కి ఫ్రోజన్ షోల్డర్ అని ఉంటుంది. అక్కడ మనకి కొన్ని టెండాన్స్ ఉంటాయి. అంటే మనకి కండల్లాగా కొన్ని బిట్స్ ఉంటాయి అన్నమాట. ఆ జాయింట్లోని ఇటు అటు అతుక్కునేవి. ఇన్ఫీరియర్ గ్లీనోహ్యూమరల్ లిగమెంట్, సుపీరియర్ గ్లీనోహ్యూమరల్ లిగమెంటు, లేబ్రమ్, మనకి దాని చుట్టూ జాయింట్ క్యాప్సూల్ అనేది ఇవి మనకి ఫైబ్రోస్ అయిపోయి థిక్గా అయిపోతాయి. అంటే లావుగా అయిపోయి మనకి జాయింట్ ఫ్రీజ్ అయిపోతుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్కి కూడా ట్రీట్మెంట్ మన దగ్గర ఉంటుంది. ఏదైతే ఈ టెండాన్ మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో ఈ గ్లీనోహ్యూమరల్ లిగమెంట్స్, డైరెక్ట్గా ఆ టెండాన్కి మనం ఇంజెక్ట్ చేయొచ్చు. లోకల్ అనెస్థెటిక్ పెట్టి ఆ టెండన్ జాగ్రత్తగా మనకి కనపడుతూ వీ కెన్ డైరెక్ట్లీ ఇంజెక్ట్ దట్ అండ్ ఫ్రీ అప్ ద జాయింట్. ఇది మనకి డయాబెటిక్స్లోని ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యావింగ్ గుడ్ సక్సెస్ రేట్ విత్ దట్.